నాకైతే మీరందరూ లేచి నిలబడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక్క నిమిషం, ఎందుకంటే మొదటి ఆదివారం దేవుని వైపు చూస్తూ ఇష్టం ఉన్న వారే లేదండి, కష్టంగా ఉన్న వాళ్ళు లేవాలని అవసరం లేదు. ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూద్దాం. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవునితో నువ్వు మాట్లాడడానికి ఇష్టపడితే మన శరీర నేత్రాలు మూసుకొని హృదయ నేత్రాలతో దేవుని చూద్దాం, ప్రార్థన చేద్దాం, ఆయన అడుగుదాం. దేవా, ఈ మొదటి ఆదివారం 2025 సంవత్సరం దయాకిరిచారు, నాకు ఈ విధానం గురించి నువ్వెంత గొప్పవాడు తండ్రి. నాకు, నా కుటుంబాన్ని, నేను కలిగి ఉన్న సమస్తం కూడా నీదే అని భావిస్తున్నా. నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామని ఆయనతో మనం చెప్పుకుందాం, మాట్లాడదాం. ఆయన అడుగుదాం. ఆయన అడిగితే ఇచ్చే దేవుడు, నేను చూస్తున్నటువంటి దేవుడు, నిన్ను తాకుతూ ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన పరిశుద్ధాత్మను నీ మీద కుమ్మరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయనతో మాట్లాడదాం, ఆయన అడుగుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీవు అడిగితే ఈ సంవత్సర కాలం అంతా పొందుకునే దీవెనలకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. Oh
ఈయన మా జీవితాలకు నీ కృపే ఆధారము నైనా. నీవు లేని ఈ జీవితము వ్యర్థము తండ్రి. ఈ లోకంలో ఎందరో నానేవారు అన్నారు, నీతో ఉంటాను అన్నారు. వారందరూ విడిచిపెట్టినటువంటి ఒంటరి వాళ్ళమైపోయాము. నీకు వందనాలు అయ్యా. 2025వ సంవత్సరములో నీతో నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నీకు వందనాలు. నీవు కూడా నాతో ఉంటానని నమ్ముతున్నాను. నీ ముఖ దర్శనాన్ని ఆశపడుతున్నా. నీ దర్శనం లేకపోతే తండ్రి, నువ్వు మాట మాత్రం సెలవే ఉండకపోతే ప్రభు ఆమె బ్రతుకలేమయ్యా. నీకు త్రావడంగా ఉండి నీవేమీ చేయచాలము రాసా. స్తోత్రము. ఎన్ని ఉన్నా ఎవరు ఉన్నా నువ్వు లేకపోతే మా జీవితాలు చీకటే అంధకారమే ప్రభు. నువ్వు మాట నుండి వెలిగించండి రాసాన్ని కొందనాలు. నీవేమో దీపము, నీవేమో సర్వస్వము రాసాన్ని కొందనాలు. నువ్వు కావాలయ్యా, నువ్వే కావాలి తండ్రి. మాకు నిన్నే నమ్ముకున్నామయ్యా, నిన్నే అడుగుతున్నామా, ప్రార్థిస్తున్నాము రాసాన్ని కొందనాలు. మాతో ఉండండి, మాతో ఉండండి ప్రభు అని కొందనాలు. మీతో మేము ఉండాలని ఆశపడుతున్నామయ్యా. తృణప్రాయమైన మా జీవితాలు తండ్రి, వ్యర్థమైన మా తాతపు జీవితాలునైనా, వ్యర్థమైన కోరికలతో గడిచిన సంవత్సరం అంతా నిర్వీర్యమయ్యా. ఏమి సాధించలేకపోయా. ఈరోజు ఒక నిర్ణయాలు తీసుకుంటున్నాము తండ్రి. ఈ మొదటి ఆదివారం మొదలుకొని చివరి ఆదివారం వరకునైనా నీ చల్లని మాట మాకు కావాలి, నీ చల్లని చూపే మాకు కావాలి తండ్రి. అయ్యా, నువ్వు మాతో మాట్లాడాలి తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మ మా మీద నింపుదురు గాక, నీ కృపతో నన్ను వర్తిల్ల చేయుదురు గాక, నీ సాక్షిగా నన్ను వాడుకుందురు గాక. దేవా, ఇప్పుడే నీ పిల్లలు నీతో మాట్లాడారు. చెప్పలేని బాధలు ఎన్నో ఉన్నాయి కనుక ఎవరితో చెప్పుకున్న ఏమి ప్రయోజనం లేదు. వారు ఇంకా భారంగా మారుతున్నారే తప్ప మా బాధలు తీరలేని పరిస్థితిలో ఉంటున్నారు. మమ్మల్ని భరించేవాడము, మా బాధలు తీర్చేవాడము, మా కన్నీటిని తుడిచేదేవాడు రాజా. ఓ గొప్ప రక్షకానికి వందనాలు, మా విమోచకుడానికి వందనాలు, మా మంచి కాపరికి వందనాలు. ఓ రాజా, మా రక్షకుడానికి వందనాలు. స్తోత్రం చెల్లిస్తున్నాను. కొద్దిమందిగా ఉన్న నిబంధన చూసి నా చిన్న బంధాలు భయపడకూడని వాగ్దానం ఇస్తున్నాను. కొన్ని గుండెలు అలసిపోతున్నాయా, కొన్ని హృదయాలు చెప్పుకోలేని బాధతోనైనా వారు కొమ్మిడిపోతున్న బిడ్డలున్నారు. దేవానికి వారి కన్నీటి ప్రతి భాష కింద వాడిని రాసని కొన వారికున్న లోతులు మీకు తెలుసు నా బిడ్డ. ఈ సంవత్సరం మనల్ని ఆశీర్వదించబోతున్నారని మీరు వాగ్దానం ఇస్తున్నారు. దేవానికి వందనాలు. నా వైపు చూడు, నా వైపు చూడు, నా వైపు చూడు అంటే మీరు మాట్లాడుతున్నారు. ఇదిగో ఒక కుమార్తెతో మీరు హెచ్చరిక చేస్తున్నారు. దేవానికి వందనాలు. నీ వైపు చూడడానికి భయపడుతూ ఉన్నారు లేదా? నీ పాటలో నడవడానికి నేను భయపడుతున్నాను. దేవానికి వందనాలు. భయమును తీర్చే దేవుడు తండ్రి, బాధను తీర్చే దేవుడు రాసని వందనాలు. మా కన్నీటిని ఆనంద బాష్పాలుగా మనం మార్చుదురుగాక, మా బాధలను సంతోషముగా మార్చుదురుగాక, మా బలహీనతలను ఓర్చీకరంగా మార్చుదురుగాక. నీ వ్యాధులు తొలగిపోతున్నాయని ప్రభు శ్రమిస్తున్నాను. స్వస్థత కోరుతున్నాను. బిడ్డలు ప్రభుత్వం స్వస్థపరచడానికి నీ హస్తాలు చేస్తూ నీ బిడ్డ దగ్గర నిలుచున్నారు. దేవాన్ని కొందరా యా నీ సాక్షిగా మీరు వాడుకుంటానని వాగ్దానం చేస్తున్నారు. ఇంతకాలము తోడంగా ఉన్నామని కుమిలిపోతున్నావా? ఇదిగో నేను నీ తోడున్నాను, నీ దక్షిణ హస్తాన్ని ఎత్తి పట్టుకుంటానని వాగ్దానం ఇస్తున్నావా? దేవాన్ని కొందరా నీ బిడ్డని బలపరచండి. నీ సాక్షిగా ఆమె నోటిని నీ పూర్వగా వాడుతున్నారు కాక. నీ కాపుదల అందరికీ దయచేయమని, నీ వాక్యము గల మాటలు మాట్లాడి మరణ పొందమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. కూర్చున్నా.
ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి ముందు దీవించును గాక. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా 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 సంతోషంగా ఉంది. దేవునితో మీరు మాట్లాడారు, దేవుడు మీతో వాగ్దానం చేశాడు. ఈ సంవత్సర కాలం అంతట్లో ఆశ్చర్యకరమైన తన కార్యాలు మీలో జరిగించును గాక. ఆమేన్, ఆమేన్. ఆయన మన చెయ్యి ఎప్పుడు పట్టుకుంటాడు, మనము ఆయన చెయ్యి పట్టుకోగలిగినప్పుడు నేను విడువను ఎడబాయనని వాగ్దానం ఇస్తున్న మన దేవుడు గత సంవత్సర కాలంలో ఎన్నో ఆశీర్వాదాలతో దేవుడు మన నింపాడు. నిజంగా దేవునికి మహిమకరంగా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మెచ్చుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 2025వ సంవత్సరంలో దేవుని దీవెనలు మెండుగా పొందడానికి దేవుడు తన కృపయు తన క్షేమాన్ని మీకు అనుగ్రహించి వర్ధిల్ల చేయాలని నేను ఆశపడుతున్నాను. చదవబడిన ఈరోజు లేఖనానుసారంగా ఒక మంచి అంశాన్ని, రెవల్యూషన్ ఫర్ సాల్వేషన్, దేవుని ప్రత్యక్షత కొరకైనటువంటి రక్షణ పొందడానికి, రక్షణ కొరకైనటువంటి దేవుని ప్రత్యక్షత, రక్షణ కొరకైన దేవుని ప్రత్యక్షత. రక్షణ అనేటువంటిది ఆపదలో ఉన్నటువంటి వాడికి అవసరం, కష్టంలో ఉన్నటువంటి వాడికి అవసరం, వ్యాధిలో ఉన్నటువంటి వాడికి రక్షణ అవసరం. ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలో అనే యూపిలో కూరుకుపోయినటువంటి వ్యక్తికి దేవుని యొక్క రక్షణ మనకు అవసరం. గోతిలో పడిపోయాము, మనం పైకి లేవాలి అంటే రక్షించేవాడు కావాలి. ఒకవేళ మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కొంతవరకు మనుషులు సహాయం చేయగలరు కానీ, కొంతవరకు మాత్రమే మనం రక్షించగలరు కానీ సంపూర్ణమైన రక్షణ వారు అందించలేరు. సంపూర్ణమైన రక్షణ, సాల్వేషన్ సంపూర్ణంగా కావాలంటే రక్షకుడు, విమోచకుడు మనైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం వెంబడించాలి. దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు కోరుకోవాలి. ఆయన అంటున్నాడు, ప్రభు చెప్తాడు, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం, ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నేను నిలుచున్నాను, ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నేను నిలుచున్నాను. ఎందుకు అంటే ఆయన అంటున్నాడు, ఎవడు నా స్వరము వినును, ఎవరు నన్ను చేర్చుకొనును కదా, ఎవరు ఆయన స్వరము వింటే ఆయన వారితో మాట్లాడతాడట. ఎవరు ఆయన చేర్చుకుంటే ఆ తలుపును తెరిస్తే నీ దగ్గరికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడట. నీతో నివాసం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అనాది కాలం నుండి నేటి వరకు దేవుడికి కొన్ని ఆశలు ఉన్నాయి. నిన్ను నన్ను మనందరి రక్షించాలని, పాపం అనేటువంటి ఊపిలో కూరుకుపోతున్న మనలను విమోచించాలని, పాపాంతకాల చీకటి నుండి మనల్ని బయటికి తీసుకొని రావాలని ఆయన దినమెల్ల చేతులు చాచుకొని ఎదురు చూస్తున్నాడట. దినమెల్ల ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైతే స్వరము వినగలుగుతారో, ఎవరైతే చేర్చుకోగలుగుతారో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది చెప్పుకున్నంత ఈజీ కాదు. కానీ ఆయన చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే, ఆయన మాటను వినగలిగితే, ఆయన స్వరమును వినగలిగితే, ఇప్పుడే ఇది మొదలుకొని నీ జీవిత కాలంలో నువ్వేం చేయాలో దేవుడు ముందుగా నిర్ణయం చేస్తాడు. అడిగితే నీకు రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా, విడుదల చేస్తాడు. ప్రభు నేనేం చేయాలి? మనం అడుగుతాం చాలా సందర్భాల్లో,
మనకిష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకొని దేవానికి సహాయం చేయాలంటారు. ఈ సంవత్సరం కాదు, నువ్వేం చేయాలంటే పెద్ద మంది, చాలా మంది పెద్ద ప్రవక్తలు, ఎంతో మంది భక్తులు వాళ్ళు అడిగిన మాట ఏంటంటే, నేనేం చేయాలి ప్రభువా, సెలవియండి, నేనేం చేయాలి? ఒక గిద్దున్నటువంటి వీరుడు ఆయన యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. యుద్ధానికి సన్నద్ధుడు అవుతున్నా నేను యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళొద్దని అడుగుతున్నాడు. హల్లెలూయా. నేను వెళ్తాను కానీ నేను ఒక్కడే వెళ్ళను. నేను వెళ్తాను కానీ నేను ఒక్కడే వెళ్ళను అంటున్నాను. ఎవరు కావాలి నీకు? ఎవరు కావాలి? తోడు కావాలి. ఆ తోడు నువ్వే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తోడు నువ్వే కావాలి. నువ్వు నా వెంట వస్తే నేను యుద్ధానికి వెళ్తానంటున్నాడు. దావీదంతటి భక్తుడు కూడా అంటాడు, అయ్యా యుద్ధానికి వెళ్ళాలా? ఫిలిష్తీయులు మన మీదకి దండెత్తి వస్తున్నారు, ఇశ్రాయేలు మీదకి. వారు పరుగుతున్నారు, మా ప్రాణములను మేము గుప్పట్లో పెట్టుకుని ఉన్నాము. మేము భయపడము కానీ ఎప్పుడు భయపడము అంటే నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఎవరికి భయపడను. హల్లెలూయా. ఆయన ఒక మంచి మాట, యెహోవా మన పక్షంగా ఉండగా మనకు విరోధి, చెప్పండి, మనకి విరోధి ఎవరు? దేవుడి పక్షము కాగలిగిన జనులు ధన్యులు. మనుషులు 100 మంది ఉంటే ఒకవేళ మనం భయపడమేమో కదా. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు పెద్దలు, ఒక సామెత చెప్తారు, మంద బలను చూసి కుక్కలు ఎదుగుతాయట, మొరుగుతూ ఉంటాయట. ఒక్కసారి వెనకదిని చూసేసరికి మందలు ఎదుర్కొని ఈ మురిగే కుక్క కాస్త త్వరక ముడుచుకొని వెళ్తుంది. మంద బలము కొంతవరకే, కానీ దేవుని బలము చిరకాలమునైతే ఉండును గాక. ఈ యొక్క మొదటి ఆదివారములు దేవుడి ప్రత్యక్షత కొరకు, దేవుడి రక్షణ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? భక్తుడు రాయించిన చదువుకున్న ఒక లేఖన భాగంలో కీర్తన గ్రంథము 27వ సంకీర్తన, 27వ సంకీర్తన మొదటి వచనం, యెహోవా నాకు వెలుగును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకాలం మన మనుషుల మీద ఆధారపడ్డాము, మనుషులు నమ్ముకున్నామేమో. ఈరోజు ప్రభువారు మీతో మాట్లాడుతున్నాడు ఒక భక్తుడి ద్వారా. దావీదు నా ఇష్టానుసారుడైనా మనుషుడు అంటున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఒక మనిషి గురించి. నువ్వు దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వడం కాదు, దేవుడికి సాక్ష్యం ఇవ్వడం కాదు. ఏంటి? దేవుడే నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. మన దేశ ప్రధాని ఎవరంటే 6 సంవత్సరాల పిల్లడు మొదలుకొని 60 సంవత్సరాల వారికి వరకు ఉన్న వాళ్ళందరూ చెప్పేస్తారు మోడీ కదా. దాంట్లో గొప్పతనం ఏం లేదు, అందరికి తెలిసిందే. కానీ ఏది గొప్పతనం? మోడీకి లేక దేశ ప్రధానికి నువ్వు తెలియాలి. అది సీక్రెట్ కదా. అది మన గౌరవం, మనం దొరికే హానర్, ఆధిక్యత, ఆశీర్వాదం దేవుడు అందరికీ తెలుసు. విశ్వాసికి తెలుసు, అవిశ్వాసికి తెలుసు, క్రైస్తవుడికి తెలుసు, అన్యుడికి కూడా తెలుసు యేసు అనేవాడు రక్షకుడు అని. కానీ నీవు ఆయన తెలియాలి, నువ్వు ఆయన ఐడెంటిటీలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు, నేను ఎవరికి? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, సర్వ సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ఆయన ఉన్న అన్ని నామముల కంటే పై నామము కలిగినటువంటి వాడు. మనుషుల మీద ఆధారపడకు నా సహోదరి సహోదరులారా. ఈ 2025 సంవత్సరంలో దేవుడి మీద ఆధారపడు. దేవుడితో మాట్లాడుతున్నాడు.
ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది, నా జీవితము నా కుటుంబం అయిపోతుందని అనుకుంటున్నావా? మోకరించు, మోకరించు, ప్రభు సన్నిధిలో మోకరించు. ప్రభువుని అడుగు, దేవా ఇది నీకు అసాధ్యమైనది కాదు కదా తండ్రి, నాకు ఈ సమస్య రావా, నీకు ఇస్తానా? నువ్వు అడుగు, నీకున్న విరోధులందరూ తొలగిపోతారు. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట మీకు జ్ఞాపకం, 4వ వచనం చదువుకున్నాం. యెహోవా వద్ద నేను ఒక వరము అడిగి తిని. హల్లెలూయా. మన పెద్దలు చెప్తారు కదా, అడగండి అమ్మాయి నా అన్నం పెట్టదట నీ ఆకలి తినడానికి. నువ్వు దేవుడు అడిగితే ఇవ్వడా? నిన్ను సృష్టించిన నీ దేవుడు, నిన్ను పోషించేటువంటి దేవుడు, నిన్ను నడిపించేటువంటి దేవుడు, నీ పక్షంగా ఉండేటువంటి దేవుడు, నీ చెయ్యి పట్టి నడిపించే దేవుడు. అందుకని ఒక భక్తుడు అంటే, నన్ను పిలిచిన నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పిలిచిన దేవుడు విడిచిపెట్టడమ్మా. మనమే ఆయన చెయ్యి విడిచిపెట్టాం చాలాసార్లు, కానీ మన చెయ్యి ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. నాన్నకు వచ్చిన తర్వాత మన పిల్లోడు ఏం చేస్తారంటే, మన చేతిలో ఉన్న చెయ్యిని లాగేసుకుంటాడు. నేను నడుస్తాను, నువ్వు నీ సహాయం నాకు అవసరం లేదు. నాకు తెలిసి ఒక పెద్ద ఆమె చాలా ఏంటంటే ఒక ఈగో, నేనే మాటగారని, నేనే పాటగారని, ఆటగారని, నేనే, నాకన్నీ తెలుసు. శరీరం ఏమవుతుందంటే రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది. పాప అమ్మ వస్తుంది కదా అని నేనేం చేశానంటే ఆల్టర్ దిగి మెట్ల దాకా వెళ్ళి చెప్పుకుంటే అన్నాడు. అంటే నా సహాయం తీసుకుంటే అక్కడికేదో ఆమె చేతకానిదైనట్టు నా సహాయం ఏదో పుచ్చుకున్నట్టుగా భావించి ఉంటుంది. ఏంటమ్మా అలా అంటున్నా, నీకోసం ఆల్టర్ ఎదురొచ్చి పరిగెత్తుకుని దగ్గరకు వచ్చానంటే, లేదయ్యా నాకు ఇంకా ఉంది, సత్తా ఉంది అంటే. ఎస్, ప్రియమైన దేవుడు, నువ్వు అలా టిఫిన్ నీ మీద నువ్వు ఆధారపడడం కాదు, కానీ దేవుని మీద కూడా ఆధారపడాలి. దేవుని దగ్గర నువ్వు ఏం చేయాలట? ఈ నూతన సంవత్సరంలో యెహోవా యొక్క ఒక వరమును ఈ విధంగా అడగాలి. నన్ను దీవించు తండ్రి, నన్ను ఒట్టిగా ఉండడానికి లోకంలో నన్ను తీసుకురాలేదు, విలువైన దానిగా, విలువైనటువంటి వాడగా, అందరికీ ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా నన్ను దీవించడానికి లోకంలో తీసుకొచ్చావు. ఎన్ని ఉన్నా వెండి, బంగారము, అందచందములు, సుఖ సౌఖ్యములు, భాగములు ఎన్ని ఉన్నా, నేను ఉదయకాల సమయంలో అమ్మగారు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నా, ఎన్నేసినా అన్నేసి చూడు, నన్నేసి అంటదట. ఎన్ని మసాలా దినుసులు ఉన్నా ఏంటి సాల్ట్ కదా, టేస్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎన్ని ఉన్నా సుఖ సౌఖ్యాలు కలిగించేటువంటి వెండి, బంగారము, వస్త్ర వైడూర్యములు, ఈ లోకంలో తూగేటువంటి ఆ తలంతులు ఎన్ని ఉన్నా ఇంతలో కనబడతాయి కదా, ఓడల బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి కదా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏది శాశ్వతము కాదు, యేసయ్యే శాశ్వతం. కనుక నువ్వు నా తోడుగా ఉండమని నువ్వు వరము అడగాలి. ఏమడుగుతున్నాడు? వరం అడుగుతున్నాడు. దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు. హల్లెలూయా. ఒక వరం అడగాలి. ఏం వరం అది? ఏం అడగాలి? వరం, నా పిల్లలు దీవించు, నా భర్తను కావాలి, నా కుటుంబాన్ని దీవించు. ఒక ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడట. ఏంటి అంటే, నూతన సంవత్సరంలో నా లక్ష్యం 10 లక్షలు అన్నాడట. ఆయన ఇంటి ముందు కోట్ రాసి పెట్టుకున్నాడు. నూతన సంవత్సరంలో నా నిర్ణయం, వడంబడిక చేసుకుంటాం. వడంబడిక దినము వాచ్ నైట్ సర్వీస్ లో వడంబడిక చేసుకుంటాం చాలా మంది. ప్రభువా, నేను ఇంతకాలం తాగుబోతుని మానేస్తా, పేకాటాడేవాడిని మానేస్తా, తిరుగుబోతుని వదిలేస్తా, వదిలిపోతుని వదిలేస్తా, ఇంకా నీకు అసహ్యం పుట్టించినటువంటి వ్యాధిగ్రస్తులను వాటన్నిటి నుండి విడుదల పొందుతా. కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కదా, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మొదటి రోజు బాగుంటుంది. ఒకవేళ డ్రింకర్ అయ్యాడు అనుకోండి, ఆయన ఏమనుకుంటాడు? ఈ రోజు నుంచి నేను తాగను అనుకుంటాడు. ఒక ఆయన అలాగే అనుకున్నాడు. అనుకొని
ఫస్ట్ డే వాచ్మెన్ సర్వీస్ లో తాగాడు. న్యూ ఇయర్ లో ఎలా వచ్చేసాడు? ఇప్పుడు తాగి వచ్చేసాడు. కానీ గొర్రె తీసుకున్నాడు ఇక్కడ నుండి. ఆ రోజు బాగుంది. రెండో రోజు ఎదురైన వాళ్ళకి ఎలా చెప్తున్నాడు? నాలుగు గుంజుతుందట. ఏం గుంజుతుంది? నాలుగు గుంజుతుందట. నోరు తడారిపోతుందట. ఏది చేతులు ఏమవుతున్నాయి? వైబ్రేషన్. ఏముందిలే, ఏదో అన్నాం కానీ దేవుడు విన్నాడా? దేవుడు చూశాడా? చూస్తాడా అని అనుకున్నాడు. ఎప్పుడు కాయలు తాగేవాడు ఎవరికి కొంచెం అనుకున్నాడట. ఇంకా కొంచెం, రెండో రోజు కొంచెం, మూడో రోజు హాఫ్, నాలుగో రోజు మళ్ళీ యథారాజ తదా ప్రజ. మారిన మార్పు కావాలి అంటున్నాడు. ఎవరైనా వరం అడిగాడు. ఏంటి ఆ వరం అంటే? ఇహలోక సంబంధమైనది కాదయా, నా జీవితకాలం అంతయు యెహోవా మందిరములో అభ్యాసాలను సహోదరా నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? యెహోవా మందిరము ఆయన నివాసం ఉండే స్థలం. హల్లెలూయా. యెహోవా మందిరంలో ఎవరుంటారు? దేవుడు నివాసం ఉంటాడు కదా. దేవుడు నివాసం ఉన్నటువంటి ఆ స్థలంలో నేను నివసిస్తాను అంటున్నాడు. ఆయన ఉండే చోటే కదా. నీకు ముందు ఏడవాళ్ళు పడ్డ వేస్తావు. పాపించి రాయి ఉంటారు. అప్పుడు మనకు బాధేస్తుంది, మనకు బాధలు కలిగిస్తాయి. కొంచెం బాధ కలిగించే సంఘటనలు చాలా ఎదురవుతుంటాయి. నేను కూడా చాలా సందర్భాలు అనుకున్నాను. ఆయన సేవ చేస్తున్నాను, ఇల్లు వదిలిపెట్టాను, అన్నదమ్ములు వదిలిపెట్టాను, భూములను వదిలిపెట్టాను, నాకు కలిగిన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఈ ప్రాంతం నేను ఎప్పుడు చూడలేదు. ఈ ప్రాంతం ఉంటేనే తెలియదు ఇటు వచ్చేంత వరకు. ఇక్కడ రాక తీసుకొచ్చావు, ఎక్కడెక్కడ పనిచేస్తున్న సందర్భాల్లో చాలా సందర్భాల్లో మేము బాధపడ్డాం. నాకేంటయ్యా ఈ బాధలు? నీ మీద ఆధారపడ్డాను కదా, నీ పనే చేస్తున్నాడు కదా, నువ్వు బొమ్మల చోటు కదా పోతున్నాడు కదా, నువ్వు చేయమన్నదల్లా చేస్తున్నాడు కదా. ఈ సమయంలో నిందలు, అవమానాలు, ఎన్నో హింసలు, చూటుపోటు మాటలు, వెంటపోటు మాటలు, ముందు ఒకలా వెనకొకలా మాట్లాడే వ్యక్తులు, అలాంటి వాళ్ళని చూస్తుండగానే వాళ్ళు ఎదిగిపోతున్నారు. నేనేంటయ్యా, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? చాలా సందర్భాల్లో బాధపడిన వాళ్ళు నేనే కాదు, మీరందరూ కూడా అనుభవించిన వారే. నాతో ఉన్నటువంటి వారు ఎదుగుతూ ఉన్నారు, నాతో ఉన్నటువంటి వారు గొప్పవారు అవుతున్నారు. నాకేంటి ఈ పరిస్థితి? నేను ఎవరికి అన్యాయం చేయను, నేను ఎవరిని నిందించను, నేను ఎవరిని అవమానపరచను అనుకున్న సందర్భాలు లేవా? మరి నాకేంటి శ్రమలంటే నీతిమంతునికి కలుగు ఆపదలు. హల్లెలూయా. మంచివాడికి. అందుకని అప్పుడు పెద్దలు అంటారు, ఏం చెప్తారంటే, కాచే చెట్టుకి అబ్బాయి రాళ్ళ దెబ్బలు రా అంటారు. కాయ చెట్టుని ఎవరైనా కలుగు కొట్టారా రాళ్ళతో? అసలు కాయలుగా ఉంటారు, రాళ్ళ దెబ్బ కొట్టాలి కదా. నువ్వు యథార్థంగా, నీతిమంతుడవుగా, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడవుగా, ప్రార్థనా పరుడుగా ఉంటున్నప్పుడే సమస్యలు అనేక వస్తాయి. నువ్వు పారిపోకు. ఏం చేయాలా? ఎదురాడి పోరాడాలి. ఒక సంగతి మీకు చెప్తాను. బాగా నదులు పారేటప్పుడు, వర్షం విపరీతంగా పడినప్పుడు చలయాలు పొంగుతాయి, చెరువులన్నీ నిండుతాయి కదా. పారుతున్న నీటిలో చేపలు పట్టడానికి చాలా మంది వెళ్తారు. మీకు అందరూ తెలిసే ఉంటది. నీటిలో చేప ఆ నీటికి ఎదురాడి ఈదుతుంది తప్ప ఆ నీటిలో పడి కొట్టుకొని అమ్మయ్యా నీ నీళ్లు పోయిందా, ఎంత దూరం పోతాను అనుకోదు. ఏం చేస్తాడా? ఆ నీళ్ళు ఎదురుగా పారుతూ ఉంటే ఆ చేప ఎదుర్కొని, ఆ నీటిని ఎదుర్కొని మళ్ళా గమ్యం చేరడానికి పోరాడుతుందట. మనం కొట్టుకొని పోతూనే ఉంటాం. దేవుని ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? దేవుడు నీతో ఎందుకు మాట్లాడడం లేదు, దేవుడు నీ పట్ల ఎందుకు కార్యాలు జరగడం లేదని నువ్వు ఆశపడుతున్నావా, నిరాశపడుతున్నావా? దావీదు అంటున్నాడు, యెహోవా దర్శనాన్ని నేను కోరుకుంటున్నాను. యెహోవా ప్రసన్నతను కోరి ఏమంటున్నాడని? యెహోవా ప్రసన్నతను కోరి దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయము
వన్ రిక్వెస్ట్, మిమ్మల్ని కూడా బతిమాలుతున్నాను. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడతానయ్యా అని మాట ఇవ్వండి. దేవుడితో మాట్లాడండి. నువ్వు ఈ సంవత్సరంలో గొప్ప గొప్ప కార్యాలు చూడబోతున్నారు. హల్లెలూయా. నువ్వు ఆయన పని చేయకపోతే నీకు ఫలితాలు రావు. దేవుని ప్రత్యక్షత కొరకు, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన మందిరంలో ఆయన ధ్యానం చేయడానికి అంటారు. ఆయన మందిరంలో ఆయన ధ్యానం చేయడానికి. ఎప్పటివరకు ధ్యానం? అవసరాలు తీరిందా కాదు సుమి కదా, అవసరాలు తీరిందా కాదు, జీవితకాలం అంతయో నేను యెహోవా మందిరంలో నివసిస్తున్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధాల్లో గెలుస్తున్నారు. ఎవరి మీదకి దండెత్తి వెళ్ళినా యుద్ధములో ఈజీగా గెలుస్తున్నారు. శత్రు రాజ్యాలకు ఒక భయం పట్టుకుంది. ఏంటంటే వారిని ఓడించడం మన తరము కాదు అనుకున్నారు. కారణం ఏంటో తెలుసా? దాని వెనుకున్న గొప్ప రహస్యం ఏంటో తెలుసా? దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు వారికి తోడై ఉన్నాడు. వారికి ఆ భయంతో యుద్ధం చేస్తున్నారు కనుక వారు ఆ యుద్ధంలో ఓడిపోవడం వచ్చారు. దేవుడు వారి మధ్య ఎలా ఉన్నాడంటే ఒక మందసము రూపంలో ఉన్నాడు. ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఆ మందసం ఉన్నంత వరకు, యెహోవా ఇశ్రాయేలు ప్రజల మధ్య యెహోవా మందసం ఉన్నంత వరకు వారికి వాటమి లేదట. ఒకసారి యుద్ధంలో గెలిచారు. ఆ మందసాన్ని మోసుకుంటూ వస్తున్నారు. ఆ మందసానికి ఒక బండి మీద ఎక్కించుకొని ఆ బండి మీద పెట్టుకొని తోలుకుని వస్తున్నారు. వస్తున్న తరుణంలో ఒక కాలవ దగ్గరకు వచ్చినప్పుడు, ఒక రాళ్ళ దిబ్బ దగ్గరకు వచ్చినప్పుడు ఆ బండి మీద ఉన్నటువంటి మందసము ఒరిగిపోతూ ఉందట. అది ఒకరు చూశారు. అయ్యో ఎవరా మందసము పడిపోతుంది అని పోయి పట్టుకున్నాడట. ఏమైపోయిందండి? దేవుణ్ణి ఆపగలిగిన దమ్ము నీకుందా? దేవుని సన్నిధిని నిలబెట్టగలిగిన ధైర్యం నీకుందా? ఆయన కంటే నువ్వు శక్తివంతులవా? దేవుని ఔదార్యం చూడండి. ఆయన నువ్వేపాటి వాడవయ్యా. పట్టుకున్న చెయ్యి ఎండిపోయింది. అది చూసి ఇశ్రాయేలు భయపడ్డారు. అమ్మో యెహోవా మందసాన్ని ఏమో అయింది, ఇది మనతో వద్దు అనుకున్నారు. ఈ మందసాన్ని తీసుకొని రావద్దు అనుకొని ఏం చేశారంటే ఒక ఆయన ఇంట్లో పెట్టారట. ఓబేదేదోము అనేటువంటి ఆయన ఇంట్లో పెట్టేశారు. పెట్టేసి మీరు యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆ యుద్ధములో ఓటమి పాలై తిరిగి వచ్చారు. హల్లెలూయా. కారణం ఏంటి? దేవుడు వారితో లేడు. భయపడి ఎక్కడో ఒక ఇంట్లో పట్టినటువంటి ఆ మందసం ఉన్నటువంటి ఓబేదేదోము ఇంట్లో 3 నెలలు ఉన్నత 3 నెలలు ఉన్నందుకే యెహోవా ఓబేదేదోము కుటుంబాన్ని ఆశీర్వదించాడట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు ఉంటే, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుందమ్మా. ఆయన ఏ గృహంలో ఉంటే ఆ గృహం పచ్చగా ఉంటుంది. ఆ ఏ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి యొక్క ముఖ వర్చస్సు ప్రకాశమానంగా ఉంటుంది. ఎవరి హృదయంలో ఉంటే వారి హృదయం ప్రశాంతతగా ఉంటుంది. చాలా మంది మనం నూతన సంవత్సరంలో ఒక బోర్డు పెట్టుకుంటారు కొన్ని కుటుంబాల్లో. యెహోవా ఏంటి? ఈ గృహములకు యెహోవా ఈ గృహములకు అధిపతి అని కుంభం ముఖద్వారం దగ్గర ఉంటుంది, బోర్డు ఉంటుంది. ఇంట్లో ఎలా ఉండాలి? ఇప్పుడు ఆయన కుటుంబానికి అధిపతి అంటే ఎవరి మాట వినాలి? ఆ కుటుంబకులు దేవుని మాట వినాలి. దేవుని ఆధిపత్యంలో ఉండాలి. కానీ ఉంటారు భర్త మాట భార్యతో, భార్య మాట వర్తండి. ఒక్కసారి ఎప్పుడైనా బజారు కుక్కలను సాగుడుగా దర్శించడానికి వెళ్ళామనుకోండి, కుమ్ములాటలు ఉంటాయి కదా, గొడవలు. ఆ ఇంటి స్వరము ఆ వీధి చివరికి వినబడేటువంటి స్వరాలు వినబడతాయి. ఏ స్వరం అది? ప్రార్థించే స్వరం కాదు కదా. వీడు ఎందుకు బతుకుతున్నాడో అర్థం కాలేదు ప్రభు కదా. ఏమంటారు?
మళ్ళీ పాలకస తిరిగినాడు. అమ్మో ఆయన మా పతియే ఇలా కూడా మారుతాయా ఉన్నాయా మన కుటుంబాలు ఉన్నాయా? గట్టిగా ఒక సారసు కొట్టాడండి అంటాడు. ఎన్ని మాట్లాడతాడు కదా, ఎన్ని మాట్లాడతాడు. ప్రియమైన దేవుడు పిల్లలారా, దేవుడు ఉన్నటువంటి గృహము నిత్యము ఆనంద సునాద గీతములు, రక్షణ సునాద గీతములు వినబడను. నా తల్లులారా, మీకు ఒక విన్నపం ఏంటంటే, నువ్వు మోకరించి ఈ దినం మొదలుకొని ప్రార్థన చేయని నీ భర్త కూడా నీతో మోకరించును కాక. ప్రార్థించని నీ పిల్లలు అమ్మను డిస్టర్బ్ చేయొద్దు. అమ్మను అభ్యంతరపరచని అమ్మతో సహా పిల్లలు కూడా మోకరించుదురు కాక. ప్రార్థించే నీవు, విశ్వాసమైన నీవు అవిశ్వాసమైన నీ భర్తను కాపాడుకోవడానికి ఒక్కటే మార్గం అమ్మా, గొడవపడడం కాదు. ఆయన ఎదురని నువ్వు ఆరోగ్యం అరవడం కాదు. ఏం చేయాలట? ప్రభు సన్నిధిలో మోకరించు. ఎందుకు తీయవచ్చు ఆయన? యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నన్ను దీవించు ప్రభు. ఎందుకు దీవించమన్నాడు? యుద్ధం చేస్తున్నాడు, దేవుడితో పోరాడుతున్నాడు. దీవించబడలేదా? యాకోబు ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. హింసిస్తున్నావయ్యా, నీ రక్షకుడైన నేను యేసును నేను పిలుస్తున్నాను. ఎవరయ్యా నువ్వు? నీ స్వరం ఎన్నడూ వినలేదు. ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది నీ స్వరం అనగానే దేవుడు చూడటం మొదలు పెట్టాడు. దేవుడు ముఖ దర్శనం ఆయనకు ప్రత్యక్షమైంది. కళ్ళలో కమ్ముకున్న పొరలన్నీ ఏమైనా నేల రాలిపోయారు. హల్లెలూయా. ఎవరిని హింసించడానికి బయలుదేరాడు, ఎవరినైతే హింసించడానికి చంపడానికి బయలుదేరాడు పౌలు, దేవుడు ఆయన పౌలుగా మార్చాడు. ఆయన అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే నేను నీ కొరకే బ్రతుకుతాను, బ్రతికితే నీ కొరకే సావయ్యా, నీ కొరకే సస్తానయ్యా. నువ్వు లేకపోతే నాకు అవసరం లేదని క్రీస్తు పడిన శ్రమల కంటే రెట్టింపైన శ్రమను అనుభవించడానికి తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదర, సమస్యలు వచ్చినవి చూసి నువ్వు భయపడద్దు. అవి వస్తాయి, పోతాయి, ఉంటాయా? యేసు నామములో ఇవి తొలగిపోవడం కాదు. గట్టిగా అడ్డపరచు, సాతానా త్వరగా పారిపో అని నువ్వు ఆజ్ఞాపించు. యేసు నామములో అవి తొలగిపోతాయి. మొదలుగా అగత్తి పొడిలో రావాలంటే ఆత్మ నింపుదల కావాలి, పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. పరిశుద్ధాత్మ నింపుదల కావాలంటే నువ్వు మోకాళ్ళుని కదా, మోకాళ్ళుని ప్రభువు అడగాలి. మోకాళ్ళుని ఆయన దీవించేంత వరకు లేవు. నీ కాళ్ళుగా సహకరించట్లేదా? పోనీ కదా. బైబిల్లో ఒక మాట మార్క్స్ 10వ అధ్యాయంలో చూడకండి కానీ జ్ఞాపకం చేస్తాను. 2 చేతులు కలిగి నరకంలో ప్రవేశించిన కంటే ఒంటి చేయగలవాడవై స్వర్గంలో ప్రవేశించడం లేదు. పోనీ నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ కాలు నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా? దాన్ని తీసేయంటారు దేవుడు. 12 సంవత్సరాల నుండి వెన్నుపోటుతో బాధపడుతున్నానండి నేను. వెన్నునొప్పితో బాధపడదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. కాసేపు నిలబడితే ఎడమ కాలు ఎడమ చేయి నాకు పని చేయదు. కానీ నాకున్న గొప్ప ఆధిక్యత ఆశీర్వాదం ఏంటంటే ఆయన సన్నిధిలో ఎంతసేపు నిలబడ్డే ఏం కాదు. వాక్యం చెప్పడం ముగిస్తే మళ్ళీ ప్రారంభిస్తాయి. నేను అనుకుంటాను ప్రభువా నీ సన్నిధిలో అలాగే నిలబడే అవకాశాన్ని ప్రభు నాకు ఇక మళ్ళా ఏదొద్దని ప్రార్థన చేస్తున్నా. 12 సంవత్సరాల నుండి ఇదే బాధ. ఎడంకాలు ఎడం చెప్పిన పని చేయని పరిస్థితి. ముద్దు పడిపోతా. ఇక్కడ నుండి అక్కడ నడవాలంటే అవతల ఇక్కడ నడవాలంటే కూడా బాధ. ఆయన దేవుడు నడిపిస్తున్నాడు. ప్రేమైన దేవుడు నేనే గొప్పవాడని చెప్పుకోవడం లేదు, కానీ చిన్న ప్రయత్నం చేస్తున్నాను దేవుడితో సహవాసం చేయాలని.
బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం, చావైతే లాభం అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ప్రభువు కొరకు దేన్నైనా సహిస్తాడు, ప్రభువు కొరకు దేన్నైనా విడిచిపెడతాడు, ప్రభువు కొరకు దేన్నైనా నీ వదిలేస్తా. నువ్వు నిర్ణయం తీసుకో. ప్రభు నీతో ఉంటే నీ సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, అబ్రహాముగా మార్చినటువంటి దేవుని ప్రత్యక్షత నీకు నాకు కూడా అన్నపానములు ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ ఆయన ముఖ దర్శనమును కోరుకోగలిగేవాడుగా ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు పొందని ఫలితం ఏది ఉండదండి. నువ్వు ఆయన సన్నిధిలో నీకున్న లోటును అడిగితే ఇంకా ఇంకా లేపు చేస్తున్నానంటే దేవుడు దాని ద్వారా ఏదో మన కార్యము నీలో జరిగించడానికి జరుగుతుంది ఏంటి. ఇంకా నీ జీవితంలో అదిగా సాధ్యపడట్లేదంటే దేవుడిలో నువ్వు పోరాడే పద్యములో ఏదో కదా సమస్య ఉందేమో. సంపూర్ణంగా పోరాడలేకపోతున్నారు.
సంపూర్ణంగా అడగలేకపోతున్నావేమో, మధ్య మధ్యలో ఏదో ఈరోజు సంబంధమైనటువంటి తలంపులు కలిగి ఉన్నావేమో, బలహీనత కలిగి ఉన్నావేమో. దేవుని ప్రత్యక్షత కోరుకుంటే ఆయన రక్షణ తక్షణమే కలుగును అంటున్నాడు. హల్లెలూయా. ఆయన దర్శనాన్ని కలుగు నువ్వు చూడగలిగితే, ఆయన ముఖ దర్శనాన్ని కోరుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఒక్కసారి నిర్గమకాండం 3వ అధ్యాయంలో హోరేబు కొండ మీద గొర్రెల పశువుల మందలో కాచుకుంటున్నటువంటి ఆ మోసే దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తున్నాడు. హల్లెలూయా. మండే అప్పుడే పచ్చగా ఉన్నటువంటి ఒక పొద, నిండుగా ఉన్నటువంటి ఒక పొద, ఇది అప్పుడే అకస్మాత్తుగా మండదాన్ని మోసే చూశాడు. ఈ లోక పరంగా ఆలోచించాడు, ఏదో మండుతుంది, ఏదో జరిగిందని దగ్గరకు పోయాడు. ఆయన ఏమంటున్నాడు, మోసే అతను పిలిచను, అప్పుడు చిత్తము ప్రభువా నువ్వు దగ్గరికి రావద్దు, నీ చెప్పులు విడు అంటాడు. హల్లెలూయా. ఏంటండి, ఏమి విడవాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం విడిచిపెట్టాల్సినవి కొన్ని. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే హఠాత్తుగా వెళ్ళిపోవడం కాదు, నువ్వు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. నా ప్రసాదాల బలహీనతలు ఎన్నెన్నో ఉన్నాయి. నీకు కంటికి కనబడినవి నీ మనసుకు గోచరము కానీ సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి యోచించు, మనసు ధ్యానంలో ఉంచు, వెనుకటి పరిస్థితిని ఆలోచించు. నువ్వెక్కడి వాడవు, ఎచ్చటి వాడవు, ఏ పాటి దానమని నిన్ను దేవుడు పిలిచాడు, ఏ పాటి దానమని నిన్ను హెచ్చించాడు. ఎందరికో లేనటువంటి ఆధిక్యత దేవునికి ఇవ్వలేదా? ఎన్నో గొప్ప ఆశీర్వాదం నీకు ఇవ్వలేదా? ఎన్నో గొప్ప తలంపులు నీకు ఇవ్వలేదా? నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు రైలు పట్టాల కాడ పనిచేస్తున్న ఆ దగ్గర ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్లాట్ఫామ్ లో మనం తిని మిగిల్చిన దాన్ని ఏం చేస్తామంటే ఆ పట్టాల మీద కిటికీ గుండా ట్రైన్ వచ్చి కిందికి పడేస్తాం కదా, పడేస్తాం. ట్రైన్ అప్పుడే వెళ్ళిపోతుంది, ఒక వ్యక్తి వస్తారు, ఆ పడిపోయిన ఎలుకలతో నిండి ఉంటుంది, మురికితో నిండి ఉంటుంది, అసభ్యంగా దుర్వాసన కొడుతున్నటువంటి ఆ మురికిలో పడి ఉన్న ఆ ఆహారాన్ని తీసుకొని తినడానికి ప్రయత్నం చేస్తారు. ఏంటండి, వారికంటే గొప్ప స్థానంలో దేవుడు మనం ఉంచలేదా? ఏంటి, వారికంటే గొప్ప స్థానంలో మనం ఉంచలేదా దేవుడు? ఎందరికో నిరుద్యోగంగా ఉంటున్నాడు, ఉద్యోగస్తులుగా దేవుడు ఆశీర్వదించారు. ఇది దేవుడి కృప కాదంటారా? 100 మంది పోరాడుతున్నా నీకే దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే దేవుడికి నీ అవసరం ఉంది. దేవుడికి నీతో అవసరం ఉంది. దేవుడి కొరకు నువ్వు వాడబడితే పిల్లల నిండైన ఆ దీర్ఘాయువును దేవుడికి అనుగ్రహిస్తాడు. దేవుడి కొరకు వాడబడిన కొలది నీకే కొద్దువా రానియాడు. నువ్వు విడిచిపెట్టాల్సిన కొన్ని పాప భూయిష్టమైన ఆ మలినాన్ని కడిగి వేసుకుంటే అని అంటున్నాడు, నీ పాదములకున్న చెప్పును విడు. అప్పుడు ఇది ఎందుకంటే నువ్వు నిలచిన ఇస్తావు కదా, పరిశుద్ధమైన స్థలం. దేవుని మాట విన్న మోషేను ఇది ఒక యాజకుడుగా, ఒక ప్రవక్తగా, గుడ్ లీడర్గా, గుడ్ షెపర్డ్గా, గుడ్ పర్ఫెక్ట్గా, ఇది ఒక ప్రవక్తగా దేవుడు పిలుచుకొని ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలును పడిన నా జనులను కాయడానికి, ఇశ్రాయేలును పడిన నా ప్రజలను మేపడానికి, ఇశ్రాయేలును పడినటువంటి నా ప్రజలను విడిపించడానికి విమోచకుడు అయ్యాను అంటున్నాడు. హల్లెలూయా. నేను పిలిచానయ్యా, నేను ఏర్పాటు చేసుకున్నాను అనుకున్నాడా మోసే? నేను ఈ పని చేస్తాను ఎప్పుడైనా అనుకున్నాడండి? దేవుడు ఎప్పుడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడో తెలియదు. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, పిల్లలు నాతో ఒక జతగాళ్ళు, నా తోటి మిత్రులు, ఇప్పటికీ వారు పడుతున్న కష్టాలు చూస్తుంటే ఎంత బాధిస్తుందో. వారు చూసినప్పుడల్లా నన్ను చూసిన వారు గర్వపడుతుంటారు, నేను వారిని చూసి చాలా సంతాపడతాను. వారికంటే నేను ఇంత గొప్ప ఉండనా? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు.
వారి వారి తలంతులను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నాకు ఒక చిన్న అలవాటు ఉండేది, చెప్పాల్సిన టైం కాదు కానీ చెప్పుతాను. పాస్టర్ గారు అప్పుడు ఇప్పుడంటే బిల్డింగ్స్ వచ్చాయి, మంచి లైట్లు వచ్చాయి కదా, ఎంతో ఆకర్షణీయమైన సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆన్లైన్లో అప్పటికప్పుడే డౌన్లోడ్ చేసుకొని పాడగలిగే పాటలు ఉన్నాయి. మేము అమ్మగారు ఇద్దరము ఒకే ఊరు వాళ్ళమే. ఏంటి తెలుసు, నేను ఇక్కడ ఏదో చెప్పుకుంటే ఆమెకి తెలియంది కాదు, ఆమె ఏదో చెప్తే నాకు తెలియంది. వారింటికి మా ఇంటికి మధ్య ఒక మందస్థం ఉంది, అదే దేవుని మందిరం. నా దగ్గరకు వచ్చినటువంటి మిత్రులకు తెలుసు, మా ఊరు వచ్చిన దానికి. ఇప్పుడు ఆవిడ చర్చి కూడా చర్చి కాదు, అక్కడ పాస్టర్ గారు ఉంటున్నటువంటి ఆ స్థలమే దేవుని ఆరాధించే ఇల్లు అనే చర్చి అని. అక్కడ నిలబడి పాస్టర్ గారు ప్రార్థన చేయాలంటే ఇప్పుడు క్యాండిల్స్ కూడా కొవ్వొత్తులు కూడా లేవు. అప్పుడు మేము సండే స్కూల్ గా యూత్ దగ్గరికి వస్తున్న టైంలో కొవ్వొత్తులు కూడా లేవు. కిరసనాల కోసం వెలిగించేటువంటి లైట్లు ఉన్నాయి. అప్పుడప్పుడు పండుగలు వచ్చినట్టే పెట్రోల్స్ లైట్లు ఉన్నాయి. ఎందుకంటే గాలి కొడితే ఎలుగుద్ది, ఆ గాలి కాస్త అది పోయిందంటే ఆరిపోద్ది. ఇట్లాంటి తరుణంలో పాస్టర్ గారు నిలబడి కనబడకుండా ప్రసంగం చేస్తున్న ప్రతి ప్రసంగాన్ని రికార్డ్ చేయడం నాకు ఇష్టం. హల్లెలూయా. నాకున్నటువంటి చేతిలో పెట్టుతో ఆయన చెప్పిన నోట నుండి వచ్చిన ప్రతి మాట నేను రికార్డ్ చేసే అలవాటు ఉండేది నాకు ఇప్పటికుండా ఆయన నోట్స్ అవన్నీ. రెండోది ఏంటో తెలుసా, ఆయన పాదాల దగ్గరే కూర్చోవాలి. ఒక్కోసారి ఆయన మాట్లాడుతుంటే ఆయన మీద ఆయన నోటి నుండి ఉమ్ముతో నాకు పుల్లంతా తడిసిపోయేది ఒక్కోసారి. అయినా సరే నాకు ఇష్టమైన స్థలం ఏంటో తెలుసా, పాస్టర్ గారి పాదాల ముందు కూర్చోవడమే నాకు ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకేదో అభినందిస్తారనో నన్ను ఏదో గ్రేట్ అంటారని కాదు. నేను కలిగి ఉన్న చిన్న తలంపుల వలన దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడు. హల్లెలూయా. ఎంతగా హెచ్చించాడంటే నాకు సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకునేంత వరకు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అందరిలా పండు లేకపోవచ్చు, అందరిలా కారు లేకపోవచ్చు, అందరిలా ఇల్లు లేకపోవచ్చు, కానీ నా ప్రభువును కనబరిచేటువంటి స్థితిలో ఇంతకంటే గొప్ప కార్యం లేదు కదా. ఇందాక పాడుకున్న కోట్ల కలది దేవదూతల సమూహంలో చేరి ఏం చేస్తారట, గానం చేస్తాం. ఇప్పుడంటే బాబు దూరంగా ఉన్నారు కానీ వారు ఉద్యోగాలు ఇచ్చేవో లేదా బతుకుతెరువు కోసం వెళ్ళారు. కానీ మా బాబు చిన్న డ్రమ్ ఒకటి కొనిచ్చారు, సైడ్ డ్రమ్ అంటారు కదా. నాకు వచ్చిన కొడితే అమ్మగారు నేను అసలే పెద్ద రాగాలు మారి నేనైతే పక్కన కావాలి అన్నట్టు అంతగా పాడుతుంటే కూడా మా పాప చిన్న వయసులో 6 సంవత్సరాల వయసు నుండి అద్దం కొట్టేవాడు మా పాప పాటలు పాడేది. మేము నలుగురు ఎక్కడ కూర్చుంటే అక్కడే మందిరం, అక్కడే ఆరాధన, అక్కడే దేవుడికి మహిమకరంగా వాడుకుంటామండి. అరణ్య ప్రాంతాల్లో నేను ఎన్ని సంవత్సరాలు చేశాను తెలుసా, మారినమిల్లి 3.5, మోటుగూడ 3.5, పొడియా 3.5, మొత్తం 12-14 సంవత్సరాలు వనవాసమే చేశాను నేను. దొమ్మగూడెం గ్రూపులో ఉన్నటువంటి ఒక సంఘాన్ని కూడా విడిచిపెట్టకుండా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఎంతటి వాడను నేనే పాటి వాడని నేను ఎంతగా హెచ్చించాడు దేవుడు. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఘనమైన పరిచర్యలో సంతృప్తిగా దేవుని మనము పరిపూర్ణంగా దేవుని ఆరాధించగలిగితే నీకే లోటున్నా తీరుస్తానండి. నీకేమవుతుందో తెలుస్తాడు. ఏ కొంతమంది యుద్ధకి రాగాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని సంగమ, ఇదిగో ఆ పిల్లవాడు అంత ఉంటాడు, ఆ చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడు అంత ఉన్నాడు నా కొడుకు. ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళాం, మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాం. పిల్లలకి ఒకటి ఇష్టం తెలుసా, ఆ ఫంక్షన్ లో ఇస్తరాకులో పెట్టిన అన్నం అంటే వారికి చాలా ఇష్టం. తినరు కానీ వాడికి ఏం పెట్టాలి, వాడు కూడా సపరేట్ ప్లేట్ వేయాలి. మీకు ఎటువంటి తీరస్థితులను ఎదిగి దేవుడు ఆశీర్వదించాడు చెప్తున్నా. ఆ ఫంక్షన్ లో ప్రార్థన అయిపోయింది, ఆశీర్వాదం అయిపోయింది, భోజనం కోసం అన్నం టేబుల్ వేశారు. ఆ టేబుల్ వేసి ఆమె అన్నది ఒక మాట ఆ పక్కన ఉన్న వాడితో ఉంటుంది, ఈ ఏగాళ్ళందరూ కడుపు నిండా పందుల్లా తిరిగిపోతారు తప్ప 10 రూపాయలు ఇయ్యరు. చాలా బాధ అనిపించింది నిజంగా. ఆ ఇంట్లో ఆ ఫంక్షన్ లో 10 రూపాయలు వేయడానికి నా దగ్గర లేవు. ఒకవేళ కాను వేసేద్దాం కూడా ఆ కాను కూడా వేయలేదు. ఇప్పుడు నేను కూర్చొని తింటున్నాను అనుకోండి, ఆమె పైకి
పెడుతున్నా మనసులో ఏమనుకుంటుంది, చూడు మందిలా తింటాడు, కుటుంబం తింటుంది అని అనుకుంటారా అనుకున్నా. పిల్లవాడు తీసుకొని వస్తుంటే మా చక్రి, మా చందు, మా బాబు ఒకటే ఏడుపండి. ఈడ్చుకుంటూ వస్తున్నా మళ్ళీ ఉడుతాడు. నేను ఒకసారి ఊరికి లాక్కొచ్చాను, అమ్మగారు ఒకసారి ఊరికి వెళ్ళి లాక్కొని వచ్చింది. అయినా అక్కడికి వెళ్తున్నాడు, నాకు కావాలి, అక్కడే ఆమె కావాలంటాడు. తింటే ఆమెతో బాధ, తినకపోతే వీడితో బాధ. ఇట్లాంటి పరిస్థితి నుండి ప్రేమ ఇంటికి వచ్చాం. తెలియకుండా ఒక ఆయన సాయంకాలం సమయంలో ఒక ఆమె క్యారెట్ పట్టుకొని వచ్చింది. అయ్యా ఉదయకాలంలో మా ఆయన బర్త్డే అని ప్రార్థన చేశారు కదా, ఒక మంచి బిర్యానీ వండుకొని వచ్చానయ్యా, ఇంటికే పిలుతా అనుకున్నాడు. తాగుతాడు, ఇంటికి వచ్చి మీరు మనం ఏమంటాడో అని క్యారెట్ పట్టుకొని ఇంటికి వచ్చానయ్యా అని చెప్పి ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, ప్రతి కొదమను తీరుస్తాడు. ఆయన ప్రత్యక్షతలను కోరుకోగలిగితే, ఆయన ముఖ దర్శనాన్ని కోరుకోగలిగితే మనం పూర్ణ పడుకుంటాం. రాజాని సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా రావిస్తూ బ్రతికేస్తానయ్యా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదట. అంటే ఉదయం తిని మధ్యాహ్నం వెళ్ళకపోతే ఏమన్నా కొంచెం పెట్టాము ఇలా చచ్చేటట్టున్నారు అంటారు కదా. అంటే మధ్యాహ్నానికి పట్టకపోతే చచ్చిపోతామంట. చస్తామా కదా. పట్టుదల కావాలి, ఆత్మరక్షణ కావాలి కదా. నువ్వు పోరాడగలిగితే అప్పుడు మీ అందరికీ తెలుసు, మీరంతా కష్టపడే వాళ్ళే. పనిచేస్తున్న ఆకలైందా? ఎప్పుడు ఆకలైంది అంటే పని మీద ఏకాగ్రత తగ్గిపోతే ఆటోమేటిక్గా ఆకలి. ఏంటి? పని మీద ఏకాగ్రత కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడప్పుడు నన్ను నేను ఏదన్నా పని మీద ఉంటా, అమ్మగారు అన్నందిందండి 3 అయినా 4 అయినా 5 అయినా ఆకలి. ఏంటంటే నేను ప్రారంభించిన పని, నాకు లక్ష్యం ఏంటో తెలుసా? నేను ప్రారంభించిన పని ముగించిన తర్వాత తింటాననుకుంటాను, ముగించేదాకా తినబుద్ధి కాదు. పెట్టినా మొదలుగా దేవుడితో నువ్వు మాట్లాడగలిగే అపేక్షత లేక అయిష్టత, దేవుడితో దీవించేంత వరకు ఆయనను విడిచిపెట్టను అని నువ్వు నమ్మకం నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించడానికి ఆయన హస్తము కూర్చకాలేదట. ఆయన హస్తం కూర్చకాలేదు. ప్రియమైన దేవుడు పిల్లరా, ఆయన సన్నిధిలో ఉండాలి అని ఆశపడితే దేవుడు నిన్ను గొప్పవాడుగా, గొప్ప వ్యక్తిగా నిన్ను ఆశీర్వదించి సమృద్ధి అయినటువంటి జీవముతో ఆయన మన నింపుతాడు. అటువంటి కృప మీ అందరికీ అనుగ్రహించి కాపాడి తన ఆత్మీయమైనటువంటి వరములతో నిన్ను వర్తిల్లు చేయుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం మనలో ఫలించినట్లుగా విశ్వాసంతో ప్రభువుని అడుగుదాం. ఎన్నెన్నో మేలును దేవుడు మనకు దయచేశాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా
దేవుని దీవెనలు మెండుగా కలుగునట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు నన్ను ఎంతగానో ఆశీర్వదించాను. ఈ సంవత్సర కాలమంతట్లో కూడా మీ హస్తం నా మీద ఉంచండి ప్రభువా. నీ దీవెన నాకు దయచేయండి అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమిదయ్యా, మార్చిన నా జీవితం యేసయ్యా, మారని వీడని ప్రేమిదయ్యా, మార్చిన నా జీవితం యేసయ్యా. ఇంతకాలం నీ మా జీవితంలో ఎన్నెన్నో మేలు మీరు చేస్తారు. గడిచిన సంవత్సరంలో అన్నిటి మీరు ఆశీర్వదిస్తూ మరొక సంవత్సరం అనే దయాకిరీటాన్ని మాకు బహుకరించారు. నీ కృపాక్షేమంతో నన్ను, నా కుటుంబాన్ని, నాకు కలిగిన సమస్తాన్ని, నువ్వు నాకు అప్పగించిన సంఘాన్ని నీ మందిరంలో మీరు ఆరాధించడానికి ఇష్టపడుతూ, నీతో మాట్లాడాలని చూస్తపడి ప్రతి ఒక్కరి మీద అయ్యా నీ కృపను కుమ్మరించుదురుగాక, నీ ప్రత్యక్షత వారికి అనుగ్రహించుదురుగాక, నీ స్వరము వారు వినగలుగుదురుగాక, నీ దర్శనము వారు చూచుదురుగాక, నీ ప్రత్యక్షత వారు అనుభవించుదురుగాక. నీ కృపయు నీ క్షేమాధారం మాకు అనుగ్రహించమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. పడిద్దాం విశ్వాసంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఇలా పరిశుద్ధాత్మ కన్యగుమరు పొద్దుకలాత కాలంలో బాధపడి సిలువేయబడి చనిపోయి పాతి పెట్టబడి శిలువలో దిగులు 3వ దినమున చనిపోయిన వారిని తిరిగి లేచి పరలోకములోకి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్చుచుండు ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణం, శరీర పునరుత్థానం, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అలాగే నిలబడి ఉండి ప్రతి ఆదివారం యథావిధిగా ఉదయం 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. అందరూ సమయానుకూలంగా దేవుని సన్నిధికి నడిపించబడాలని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ప్రతి శుక్రవారం కూడా దేవుని సన్నిధానంలో ఆరాధన నిర్వహించబడతాయి. ఈ నూతన సంవత్సరంలో కూడా యథావిధిగా ప్రతి శుక్రవారం దేవుని సన్నిధిలో ఆయన గురించి కీర్తించి కొనియాడడానికి మీరందరూ సాక్షులుగా నిలవబడాల్సిందిగా మనం చేస్తున్నాం. మరొక విషయము, గత ఆదివారం కానుకలు, న్యూ ఇయర్ సర్వీస్ యొక్క కానుకలు ఈ విధంగా ఉన్నాయి. జనరల్ కానుక ద్వారా 590 రూపాయలు, అలాగే ఫెస్టివల్ కవర్స్ ద్వారా 7,570 రూపాయలు, మొత్తం 8,160 రూపాయలు గత న్యూ ఇయర్ సర్వీస్ కానుకగా మీరు జ్ఞాపకం చేస్తున్నాను. మరి దేవనగల అధ్యక్ష మండలం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. జరగాలని తండ్రి గారు ఆశిస్తున్న ప్రతి సమస్య మీద సాతానుడు లేక శత్రువులు చాలా అభ్యర్థులు అనౌన్స్మెంట్ కూడా గమనించండి. మా పాప డెలివరీ టైం ఈ నెలలో అవుతుంది, నిండు సోనాలిగా ఉంది. మరి 20వ తారీఖు లోపల మరి ఆ బిడ్డకు డేట్ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో అక్కడ
ఇక్కడికి మేము అమ్మగారు నేను తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి కనుక మీరు అర్థం చేసుకొని మా కొరకు మా ప్రయాణాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే పాప సుఖమైనటువంటి డెలివరీ అవడానికి మీ అందరి ప్రార్థన సహాయాన్ని నేను కోరుతున్నాను. మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డకు సుఖమైన ప్రసవం కలుగులాగున, పుట్టబోయే శిశువు ఆ బిడ్డ క్షేమకరంగా దేవుడు ఆశీర్వదించలాగున మీరందరూ ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. మన కానుకలను స్వీకరించలాగున చెప్తాను. 310వ పాట పాడుతుండగా మన కానుకలు స్వీకరించబడతాయి. హృదయమనెడు తలుపు
బిడ్డలు సమర్పించిన ఈ అమూల్యమైన శ్రేష్టమైన అర్పణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి ఇచ్చిన దానికంటే రెట్టింపైన ఆశీర్వాదాలు, సమృద్ధిని, సంతృప్తిని, సమాధానం బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. సాక్ష్యం కొద్ది నిమిషాలు సాక్ష్యాన్ని విందాం. కానీ నా భర్తకు నేను బాగా బాధపడుతున్నది ఏంటంటే ఆత్మహత్య భారం కలిగి ఉంది ఉండడం అంటే కష్టం. ఎందుకంటే సేవ భారం వేరే, అది కుటుంబ భారంలో ఉన్న సమస్యలు ఉంటాయి, కానీ సేవకు ఎన్నుకోబడి సేవ చేయకుండా ఉండడం అంటే చాలా వేదన అండి. అది చెప్పుకోలేము. సేవకులకు మాత్రమే ఇది తెలిసిన ముచ్చట. అది ఏ రకంగా చెప్పినా కానీ అది అర్థం కాదు. అలాంటి సేవ భారంతో మేము ఉన్నాము. మరి సేవకుడు వెళ్ళనంటున్నాడు సేవకి. ఆయన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఇక్కడ అభ్యంతరాలు రాక తప్పవు. అవి ఎవరి వల్ల వచ్చినో వారికి శ్రమ అని వాక్యం సెలవిస్తాము. ఒక అభ్యంతరం తనను అభ్యంతర పరిస్థితి ఇక్కడ ఒక సాతాను, ఆ సాతాను వెళ్ళినట్టుగా మా కుటుంబం కోసం ప్రార్థించండి. ఇయర్ నేను సేవకి వెళ్ళాలి. ఇంకా ముఖ్యంగా ఈ రీసెంట్ జరిగిన అద్భుతం చెప్పాలనుకుంటున్నాను. మొన్న మన క్రిస్మస్ అయిపోయిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నెరవేర్చును గాక. మా దినాహారము దయచేయము, మా ఇంట్లో ప్రార్థన చేసిన ప్రకారం ఆలోచించు, మూడు సోదరులతో కావచ్చు తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమే ఉన్నదండి. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం మీ అందరికీ, మనం ప్రార్థించిన వారందరికీ, మన ప్రార్థనలు కోరుతున్న వారికి దేవుని కృపతో నడిపించి కాపాడి తన మేలుతో తృప్తిపరచును కాక. అందరూ లేచి నిలబడదాం. ఎవరైనా కమ్యూనిటీ తీసుకునేవారట ముందుకు రండి. మొదటి ఆదివారం కనుక మరి కమ్యూనిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కమ్యూనిటీ తీసుకునే వారు ముందుకు వచ్చి మోకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. మోకరించి ప్రార్థించుకుందాం. కృపగల దేవా, మా కొరకు కలువరిలో మీరు కాల్చిన పవిత్రమైన రక్తమును నైనా, అలాగే మా కొరకు నలగొట్టబడిన మీ శరీరమును తిని చిందించిన నీ పవిత్ర రక్తమును స్వీకరించిన మమ్మలను ఈ లోకానుసారమైన రీతిలో కాకుండా పరిశుద్ధమైన నిన్ను అనుసరించినకును, నీ ప్రత్యక్షతను మేము అనుభవించినకును, ఈ శరీరక్తమ సంస్కారాన్ని శ్వాసపుచ్చుకునే బిడ్డలందరి మీద నీ యొక్క కరుణ కృపావర్షంలో కురుమరించమని, సంఘంలో ఆశీర్వదించమని, మరలాని సన్నిధి నిలిచిన పర్యాతము నడిపించమని యేసునామమున బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం మీకు తోడేటి కాపాడును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధులను సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ప్రకారం దేవుని
అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు.